ఇండియన్ రూపీ వాల్యూ అయితే ఎట్ ఇట్స్ లోయెస్ట్ స్టేజ్. ఒక సైడ్ కరెన్సీ వాల్యూ ఇంతగా డిప్రిషియేట్ అవుతుంటే మరొక సైడ్ ఎక్స్పర్ట్స్ అయితే ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఫాస్టెస్ట్ స్టేజ్ అండ్ ఇండియా ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్ అంటున్నారు. అయితే నిజమేందో తెలుసుకుందాం ఈరోజు మనం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ రియాలిటీ. రూపీ పడిపోవడానికి గల కారణాలు ఏందో చూద్దాం రండి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ ఆయిల్ ప్రైస్ పెరగడం. ఆయిల్ ప్రైస్ నాట్ ఓన్లీ ఇండియా బట్ అక్రాస్ ద వరల్డ్ పెరిగింది. ఈరోజు ప్రెసెంట్ డే $120 per వన్ బ్యారెల్ అయితే ఆయిల్ ప్రైస్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని కంట్రీస్ డాలర్లోనే ఆయిల్ కొనడం అమ్మడం అయితే చేస్తాయి. దీనివల్ల డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. సో వేరే కంట్రీస్ వాల్యూ అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ది సెకండ్ రీజన్ ఇస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ పుల్లింగ్ అవుట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఇండియా. ఎప్పుడైతే ఇట్లా వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, యూఎస్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ టైట్ మానిటరీ పాలసీ అమలు చేస్తుంది ఈ టైంలో. అంటే యూఎస్ బ్యాంక్ రేట్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. దెన్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ అండ్ దే గెట్ మోర్ బెనిఫిట్ ఫ్రమ్ దేర్ ఓన్ బిజినెసెస్. ట్రేడ్ డిఫిసిట్ పెరగడం, మన ఎక్స్పోర్ట్ వాల్యూ ఇంపోర్ట్ వాల్యూ కన్నా చాలా తక్కువ. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మనం తీసుకున్న వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ పే చేయాల్సినప్పుడు ఆ పేయింగ్ మనీ అనేది డాలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా వేరే కంట్రీస్కి పే చేయాలంటే డాలర్లోనే పే చేయాలి. ఇప్పుడు కూడా మళ్ళీ డిమాండే పెరుగుతుంది డాలర్కి. సో ఇన్ని వేస్గా డాలర్ డిమాండ్ పెరిగినప్పుడు మన కంట్రీ కరెన్సీ డిమాండ్ అయితే పడిపోతుంది. మనదే కాదు లోకల్ కరెన్సీ ఏదైనా కానీ. ఇప్పుడు మన ఇండియా కరెన్సీ వాల్యూ అయితే పడిపోతుంది రోజు రోజుకి. వాట్ ఆర్ ద పాజిటివ్ సైడ్స్ ఆఫ్ థింగ్స్? లెట్స్ డిస్కస్. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ఎక్స్పోర్ట్స్ ఆర్ చీపర్. ఇప్పుడు మన ప్రోడక్ట్ 85 రూపీస్ ఉన్నది 95 రూపీస్ లాగా పడిపోయింది డాలర్కి. అంటే వాళ్ళు ఒక్క $1 పెడితే 95 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, నాట్ ఓన్లీ 85. అంటే క్వాలిటీ. దీనివల్ల మన గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డిమాండ్ పెంచుకోవచ్చు, వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ మోర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ. మనం ఇప్పుడు ఇండియన్ జీడిపి చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అరౌండ్ 6 to 7%. అదే మనం కంపేర్ చేస్తే యూఎస్తోని యూరోప్తోని వాళ్ళ జీడిపి జస్ట్ 2 to 3% ఉంది. మనది వాళ్ళకన్నా డబల్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈవెన్ చైనా ఈస్ ఎట్ 4 or 5%, బట్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఎట్ 7%. ఇండియా హ్యాస్ లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్ విత్ అరౌండ్ 1.4 billion పీపుల్. ఇంత డిమాండ్ ఉంటే మనం చేసే ప్రతి ప్రోడక్ట్ ఇంటర్నల్గానే మనం సేల్ చేసుకోవచ్చు. సో మన జీడిపి గ్రోత్ అనేది చాలా ఎక్కువ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు. బట్ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. ఆయిల్ ఇంపోర్ట్స్, ఎస్పెషల్లీ ఎనర్జీ ఇంపోర్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్. ఇవి అనేది మన కరెన్సీ ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లో ఎక్కువ చేస్తుంది. సో మనం వీ నీడ్ టు మోర్ రిలయంట్ ఆన్ దీస్ థింగ్స్. లైక్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎనర్జీకి ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైనా ఉందేమో కనుక్కోవాలి. ఏ కంట్రీ స్ట్రెంత్ అయినా మనం ఆ కరెన్సీ వాల్యూ మీద జడ్జ్ చేయలేం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కరెన్సీ యెన్ ఈజ్ వెరీ వీకర్ దెన్ ఇండియన్ రూపీ. చూడండి, ఇండియన్ 1 రూపీ ఈక్వల్స్ టు 2 yens. బట్ జపాన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే ఇండియా కన్నా ఫార్ బెటర్. లివింగ్ కండిషన్లో చూసుకుంటే ఇండియా కన్నా ఫార్ బెటర్. ఏ కంట్రీ అయినా స్ట్రాంగ్గా కాదా అనేసి జీడిపి గ్రోత్, యంగ్ పాపులేషన్, ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇండియా ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఇండియా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్. But we need to make our country's currency more stronger by improving our exports. Thank you for watching. Please like, share and subscribe.